ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేస్తున్న ఓ యువకుడి ఆట కట్టించారు బంజారాహిల్స్ పోలీసులు. ఇన్స్టాగ్రామ్ వేదికగా యువతులకు వలపు వల విసురుతూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫిలింనగర్లో నివాసం ఉంటున్న తరుణ్ బంజారాహిల్స్కు చెందిన ఓ బాలికను ప్రేమించి 2 తులాల బంగారంతో ఉడాయించాడు. ఇదే తరహాలో మరో 2 అమ్మాయిలను ట్రాప్ చేయగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్ తదితర ప్రాంతాల్లో మైనర్ బాలికలను అలాగే రిచ్ కిడ్స్నే టార్గెట్ చేస్తూ పవన్ అలియాస్ తరుణ్ అనే వ్యక్తి వాళ్ళ దగ్గర నుంచి బంగారము డబ్బులు డిమాండ్ చేస్తూ వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ కూడా ఇలాగే చేస్తూ జీవనాన్ని గడుపుతున్నాడు. అయితే విలాసవంతమైన జీవనాన్ని అంటే ఐఫోన్స్ వాడడం, మంచి మంచి స్పోర్ట్స్ బైకులను వాడడం, అక్కడికి వెళ్ళి ఈ మైనర్ బాలికలనే టార్గెట్ చేస్తూ అక్కడ కూడా వాళ్ళని లోబరుచుకుని కొన్ని రోజులు వాళ్ళతో సహజనం లాంటివి చేసి వాళ్ళని మోసం చేస్తూ వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. అయితే కొంతమంది మహిళలు వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పుకోలేక కన్నీరు పెట్టుకుంటూ వాళ్ళని కుమిలిపోయిన పరిస్థితి ఉంది. కొంతమంది సాహసం చేసి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లో కేసు నమోదు చేయడంతో బంజారాహిల్స్ పోలీసులు వీటంతటినీ కూడా ఛేదించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నారో ఏంటి అనేది కూడా ట్రేస్ అవుట్ చేస్తూ వెళ్తున్న పరిస్థితి ఉంది. ఫిలింనగర్లో ఒక మహిళను స్నాప్చాట్లో చాటింగ్ చేస్తూ ఫ్రెండ్గా నటించి తర్వాత లవర్గా కూడా పరిచయం చేసుకుని ఆమె దగ్గర 2 తులాల బంగారం తీసుకుని పరారైన పరిస్థితి ఉంది. దాదాపుగా ఇలాంటి వ్యవహారాన్ని చేస్తూ ఈయన కూడా రిచ్గా ఉండాలని అలాగే స్పోర్ట్స్ బైకులు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు కూడా ఆయన చాలామంది మైనర్ బాలికలు మోసపోయినట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు కూడా ఒక 3 ఫిర్యాదులు చేశారని కూడా పోలీసులు మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. అయితే ఈరోజు రేపు ఆయన్ని అదుపులోకి తీసుకుని అన్ని విధాలుగా కూడా ఇంకా ఎంతమంది ఈయన దీంట్లో మోసపోయారు అలాగే ఆయన ఫోన్ కానీ ట్రేస్ అవుట్ చేసినట్లయితే ఫోను సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి చూసినట్లయితే మరిన్ని విషయాలు వీళ్ళలోకి వచ్చే అవకాశం ఉంటుందని కూడా పోలీసులు చెబుతున్నారు. అయితే ఎవరైతే మైనర్ బాలికలు తెలియని వయసులో ఇలాంటి వ్యక్తుల వద్ద మోసపోవద్దని కూడా సూచిస్తున్నారు. అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, బ్రదర్స్ కావచ్చు, పిల్లల పట్ల కూడా ఎప్పటికప్పుడు ఒక కన్నేసి ఉంచాలని అవసరమైతే వాళ్ళకి మంచి చెడులు తెలియజేయాలని కూడా సూచిస్తున్నారు. ఈ స్నాప్చాట్ అలాగే ఇన్స్టాగ్రామ్కి సంబంధించి ఐడీలు అలాగే ఈయన ఎంతమందికి మోసం చేశాడు, ఈయన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఇంకేమైనా పోలీసులు రాబట్టి విషయాలన్నీ కూడా రేపు మీడియాకి వెల్లడించే అవకాశం ఉన్నట్లు కూడా మనకు ప్రాథమికంగా పోలీసులు చెబుతూ ఉన్నారు. అయితే ఈయన్ని జడ్చర్లలో గుర్తించినట్లు కూడా పోలీసులు చెబుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లో ఇప్పటికే కేసులు నమోదయ్యాయని ఈయన ఫిలింనగర్లో ఉంటూ వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫాదర్ ఏదైతే మేస్త్రి పని చేసుకుంటూ జీవనం వీళ్ళందరూ పెంచి పోషిస్తుంది. ఈ వ్యక్తి మాత్రం ఇలాంటి మోసాలకు పాల్పడుతూ మైనర్ బాలికలను ఈ స్నాప్చాట్, ఇన్స్టా వేదికగా కూడా ట్రాప్ చేస్తూ ఈ ఫ్రెండ్గా అలాగే లవర్గా కూడా చలామణి అవుతూ వాళ్ళ నుంచి వాళ్ళు ఎవరైతే ఈయన్ని నమ్మి ఈయన్ని డబ్బులు బంగారం కూడా ఇచ్చి మోసపోతున్న పరిస్థితి ఉందని ఇలాంటి వాళ్ళని ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మొద్దని ఎవరైనా అకౌంట్ నుంచి మెసేజ్లు వచ్చినట్లయితే వాళ్ళకి తెలియపరచాలని కూడా సూచిస్తున్నారు. ఇదే చదువుకోవాల్సిన వయసులో చదువుపైన దృష్టి పెట్టుకోవాలని కూడా పోలీసులు వెల్లడిస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఈ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్నగర్ ప్రాంతాల్లో కాకుండా అనేక ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇవి కొంత ఆందోళన కలిగించే అంశాలు కూడా చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ కేవీ రావుతో కలిపి సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.